లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profiteyourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profiteyourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profiteyourtrade.in సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 66.79 62 పైసలు వీక్ అయింది ఇవాళ. 0.62% వీక్ అయింది ఇవాళ డాలర్తో రూపాయి. సో బిగ్గెస్ట్ ఇంట్రాడే ఫాల్ ఇన్ 2 months. అలాగే బాండ్ ఈల్డ్స్ కూడా పెరిగాయి. 7.76% వర్సెస్ 7.68% నిన్నటి లెవెల్. కూపన్ రేట్ 7.17% బాండ్ ఇది 2028 అంటే 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ అంత భారీగా పెరిగిందనమాట. సో దట్ షోస్ దట్ డెట్ మార్కెట్స్లో చాలా యాక్షన్ కాన్సన్ట్రేట్ అయ్యిందని బోత్ గ్లోబలీ అండ్ ఆల్సో మన మార్కెట్స్ సంబంధించి కూడా. దీని ప్రభావం ఎంతో కొంత ఈక్విటీ మార్కెట్స్ మీద ఉంటుంది రాబోయే రోజుల్లో, ఇఫ్ నాట్ ఇమీడియట్లీ. సో తర్వాత ఈ మెయిల్స్ తీసుకుందాం. టాటా కాఫీ 131లో కొన్నారట పవన్ కుమార్. 500 షేర్లు తీస్తున్నారు. 1 to 2 years హోల్డ్ చేసే ఉద్దేశంతో. హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ మంచి ప్రైస్లోనే మీరు ఎంటర్ అయ్యారు 133 అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ 180 నుంచి క్లోజ్ టు 112 దాకా కరెక్ట్ అయినాక మీరు కొన్నారు కాబట్టి నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ 100 ఇన్ కేస్ వచ్చింది అంటే కనుక బై ఛాన్స్ అక్కడ యావరేజ్ చేయమని కూడా చెప్తాను. ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కొన్నారు 717 రూపాయల్లో. అలాగే సోమ్ డిస్టిలరీస్ కొన్నారు సత్యవాణి 285లో. ఈ రెండు 1 year కోసం ఎలా ఉంటాయి? ఇన్సెక్టిసైడ్స్ అండ్ సోమ్ డిస్టిలరీస్. ఐ థింక్ సోమ్ డిస్టిలరీస్ చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఈవెంట్ ప్లే అండి. సో డిస్టిలరీస్ ఐ థింక్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు దే వుడ్ బి సమ్ ఇది అంటారు 1 year వ్యూ తీసుకుంటే. బట్ అగైన్ టెక్నికల్లీ నథింగ్ మచ్. ఎందుకంటే ఒక్క ప్యాటర్న్స్ మనకి ఎప్పుడు ఉంటుంటే ఒక సీజన్లో అది బయింగ్ రావటం చూస్తున్నాం. బట్ 1 year కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ ఇన్సెక్టిసైడ్స్ కూడా ప్రాబ్లీ సమ్మర్ ప్లే వల్ల ఐ థింక్ ఏమన్నా పెరిగితే పెరగచ్చు, కానీ అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ 1 yearకి అయితే. తర్వాత సింటెక్స్ ఇండస్ట్రీస్ కొన్నారు వంకాయల కామేశ్వర్ శర్మ 34 రూపాయల్లో. బాగా తగ్గింది. కరెంట్ లెవెల్స్లో ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా 1 year కోసం? 1 year కోసం అయితే ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ ప్రాబ్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. మనకి లాస్ట్ 7 to 8 monthsలో 37 నుంచి క్లోజ్ టు 17 దాకా రావటం చేసాం. నా సజెషన్ అయితే ఇన్ కేస్ ఇది 15 కింద క్లోజ్ అవుతే కనుక ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దాని కింద లాస్ వచ్చినా కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో లాసెస్ పెరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 points నష్టపోయింది ఇవాళ ట్రేడ్లో. ఇండెక్స్ షేర్లో ఆఫ్కోర్స్ భారతీ ఎయిర్టెల్ అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్ లైమ్లైట్లో ఉన్నాయి. అండ్ డాలర్తో రూపీ 66.78 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బోత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. 50 points నష్టపోయింది నిఫ్టీ. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన 22 points ఉన్న నష్టం కాస్త ముదిరిందనమాట. శరణ్ అడుగుతున్నారు ధర్మవరం నుంచి. అశోక్ లేలాండ్ 150 పుట్ ఆప్షన్ ఫర్ మే సిరీస్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. అగైన్స్ ద ట్రెండ్ అయితే మనం డెఫినెట్లీ వెళ్ళకూడదు. అశోక్ లేలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్పేస్. అంటే కరెక్షన్ రాదని కాదు, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ. ఎందుకంటే యూ హ్యావ్ టు గో విత్ ద డైరెక్షన్ అండి. అండ్ మీరు 150 పుట్ అన్నారు, ఎగ్జాక్ట్లీ అక్కడే మనకు సపోర్ట్ పాయింట్ ఉంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో నా సజెషన్ ఐ థింక్ పుట్ ఆప్షన్ అయితే వద్దని చెప్తాను. సో లాస్ట్ 2-3 daysలో మనం చూసిన ట్రెండ్కి భిన్నంగా ఉంది మార్కెట్. ఇవాళ క్లోజింగ్ సమయానికి లాసెస్తో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ ఈజ్ నౌ డౌన్ ఆల్మోస్ట్ 60 points. తర్వాత సురేష్ రెడ్డి ఇండియా బుల్స్ వెంచర్స్ 400 రూపాయలు కొన్నారట. దీని నుంచి ఎగ్జిట్ కావచ్చా? అలాగే పూర్వాంకర కొనొచ్చా ఇక్కడ? ఇండియా బుల్స్ వెంచర్స్ మీరు 400 అన్నారండి. మంచి ప్రాఫిట్లో ఉన్నారు. మంచి ప్రాఫిట్లోనే ఉన్నారండి, పర్వాలేదండి. కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తాను. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది, బట్ దెన్ పురవంకర కంటే కూడా ఇది కొద్దిగా సేఫ్ బెటర్ అనే చెప్తానండి. దాంతో పోల్చుకుంటే పురవంకర మీకు కొద్దిగా వల్టైల్గా కనబడుతూ ఉంటుంది.
సో ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి, నాట్ ఇంటూ Puravankar అట్లా. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఇండియా బుల్స్ వెంచర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ విత్ ఇన్ 1 month 250 నుంచి 462 డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్ ఈస్ మోర్ దెన్ 80% అప్రిసియేషన్ ఇన్ ది పాస్ట్ 1 month. సో ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. కంపెనీ ఇట్స్ ఏ నాన్ ట్రాన్స్పరెంట్ కంపెనీ, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. తర్వాత మెర్కేటర్ లైన్స్ అండ్ అనంతరాజ్ అండ్ జీనస్ పవర్. మెర్కేటర్ లైన్స్ 44లో, అనంతరాజ్ 68లో, జీనస్ పవర్ 69లో కొన్నారు. సునీల్ కుమార్ సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా, యావరేజ్ ఏమైనా చేసుకోవాలా? మీరు కొన్న 3 స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ అండి. మేబీ ఎక్సెప్ట్ ఫర్ అనంతరాజ్, మార్కెటర్ లైన్స్ అండ్ జీనస్ పవర్ 2 కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో మీరు కొన్నాక ఆల్మోస్ట్ 30-35% కరెక్షన్ రావడం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి, ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ ర్యాలీలో ప్రాబ్లీ ఒక 5-10 or 15% పెరగవచ్చు ఈ స్టాక్స్. బట్ నా ఉద్దేశంలో యావరేజ్ చేయకూడదు. స్వల్ప పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, 3150లో ఉంది ప్రస్తుతం. మీరు 44లో కొన్నారు మెర్కేటర్ లైన్స్. అఫ్కోర్స్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ వాల్యూ బైస్. అండర్ పెర్ఫామ్ చేస్తుంది, బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది అండ్ పేషెన్స్ టెస్ట్ చేస్తుందని అంటాం. సో పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ పెట్టుకొని బయటకు వచ్చేయడం మంచిది. నాగా లక్ష్మణమూర్తి అడుగుతున్నారు, నందన్ డెనిమ్ 2 to 3 years కోసం అక్యూములేట్ చేస్తారట, చేయొచ్చా? 2 to 3 years అంటున్నానండి. నందన్ డెనిమ్ కంటే అరవింద్ వైపు చూడమంటారండి. ఆర్ఎల్స్ ట్రైడెంట్ కూడా మంచి కరెక్షన్స్లో ఉందండి, కరెక్ట్ అయిందండి, ఆల్మోస్ట్ 70 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో నందన్ డెనిమ్ కంటే కూడా ఏదో ట్రైడెంట్ ఆర్ అరవింద్ అనేది చెప్తానండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నరేందర్ కావల్ నుంచి. హలో, చెప్పండి సార్. అడగండి నరేందర్. సార్ దీపక్ ఫర్టిలైజర్స్ 30 రూపీస్ పడిపోయింది నిన్న, ఇవాళ దాన్ని ఈ రేంజ్లో కొనుక్కోవచ్చా, లేకపోతే ఎందుకు పడిపోతుందో చెప్తారేమని? దీపక్ ఫెర్టిలైజర్స్ ఎందుకు పడిపోతుంది? ఇట్స్ ఓన్లీ కరెక్షన్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మీరు లాస్ట్ 25 daysగా గమనిస్తే కనుక 280 నుంచి క్లోజ్ టు 397 పెరిగిందండి. సో మీరు 30 రూపీస్ పడింది చూస్తున్నారు, బట్ 140 రూపీస్ పెరిగింది ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ చూస్తే కనుక. సో మీరు కొనొచ్చా అన్న క్వశ్చన్కి మేబీ ఎస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చార్ట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, కొంచెం ప్రాబ్లీ 340 దాకా డౌన్ సైడ్ రావచ్చు, అంటే ఇంకో 15 రూపీస్ పడవచ్చు. అండ్ బిట్వీన్ 354 and 337 ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ బై, బట్ మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటుంది. ఓపెనింగ్ స్ట్రాంగ్గానే జరిగింది. దీపక్ ఫెర్టిలైజర్స్ 370 దగ్గర ఓపెన్ అయింది. నవ్ 10 o'clock టైంలో పడింది, ఇంకా అక్కడ నుంచి వీక్గా ట్రేడ్ అవుతుంది 356 దగ్గర. తర్వాత బెంగళూరు నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. నా దగ్గర కోరమాండల్ ఇంటర్నేషనల్ 580లో ఉన్నాయండి, జువారీ అగ్రో 550లో ఉన్నాయండి. ఓకే, ఈ 2 స్టాక్స్ యావరేజ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఏ ప్రైస్ లో చేసుకోవాలి? రాజేంద్ర గారు కొంచెం చెప్పగలరా? సో కోరమాండల్ ఇంటర్నేషనల్ ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్. ఐ థింక్ నిన్ననే స్టీప్ ఫాల్ రావడం చూసామండి కోరమాండల్ ఫర్టిలైజర్. ప్రాబ్లీ ఐ థింక్ రిజల్ట్ మేబీ రిజల్ట్ సెల్ ఆఫ్ ఐ డోంట్ నో, బట్ మీరు కొన్న ప్రైస్ ఇస్ నాట్ గ్రేట్ అండి, ఎందుకంటే 580లో మీరు కొన్నారు. జనవరి హై ఇస్ 586. సో టాప్ ఆఫ్ ద హిల్ మీరు ఎంటర్ అయ్యారు ఇలాంటి స్టాక్లో. సో నా ఉద్దేశంలో 430 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. మీకు 1.5-2 year వ్యూ ఉంటే కనుక 430లో యావరేజ్ చేయమని చెప్తాను, ఎందుకంటే మంచి స్టాక్స్ యావరేజ్ చేయకపోతే మళ్ళీ ఆపర్చునిటీ మనకు పోతుంది. సో 430 వస్తే డెఫినెట్లీ కొనమని చెప్తాను. అదేవిధంగా జువారీ కూడా ఐ థింక్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. 594 దాటితేనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది. 490 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో జువారీ ఉన్న పొజిషన్ ఉంచండి, కోరమాండల్ అరౌండ్ 430 మీరు యాడ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ రాజాం నుంచి రాజు. నమస్కారం. నమస్తే అండి, అడగండి. సార్ ఇప్పుడు విఐపి క్లాతింగ్ అని ఉంది కదా సార్, ఏమండి? విఐపి క్లాత్ అని వచ్చింది సార్, ఒక స్టాక్ ఉందండి, అది కేజ్ ఇండస్ట్రీస్ ఆ టైప్ లో ఉంది కదా, ఎప్పుడైనా లాంగ్ రన్ బాగుంటుందండి. అలాగే ఓఎన్జీసీ ఇప్పుడు లాంగ్ రన్ కొనొచ్చింది. మీరు అడిగిందండి విఐపి క్లాతింగా? అవును సార్, విఐపి క్లాతింగ్ ఒకటి, ఓఎన్జీసీ ఒకటి. రైట్, పేజ్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది కదా, సో ఇది కూడా అలాగే అండర్వేర్స్ లోదుస్తులు తయారు చేసే కంపెనీ కదా, సో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో అండి. మీరు ఈ స్టాక్కి దూరంగా ఉండడమే మంచిదండి. పెద్దగా మార్జిన్స్ కూడా ఏం లేవండి, ఒక 5% ఆపరేటింగ్ మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్లో ట్రేడ్ అవుతున్నారండి. అండ్ ప్రాఫిట్ లెవెల్కి వచ్చేసరికి నెగిటివ్లో ఉందండి. సో ఐ డోంట్ థింక్ సో అండి. దీనికంటే కూడా మీరు క్లాతింగ్ రంగంలో ఉండాలనుకుంటే ఐ థింక్ యూ షుడ్ బెటర్ స్టిక్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ అరవింద్ అండి. ఇలా విఐపి క్లాతింగ్ ఐ డోంట్ థింక్ సో అండి, వద్దండి.
సో ఒకవేళ అండర్ గార్మెంట్స్ కంపెనీలే కొనాలి అని నియమంగా ఉంటే యూ కెన్ బై పేజ్ ఇండస్ట్రీస్, ది మార్కెట్ లీడర్ విచ్ సెల్స్ ది జాకీ బ్రాండెడ్ అండర్ గార్మెంట్స్ ఇన్ ది ఇండియన్ మార్కెట్. తర్వాత కాలర్ శ్యామ్ సుందర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి శ్యామ్ సుందర్. హలో సార్, నమస్తే. నమస్తే. ఇది ఇక్కడ సంఘీ ఇండస్ట్రీస్ అండ్ ఏసీ తీసుకోవచ్చా సార్? ఇక్కడ సాంఘి, ఇంకొకటి ఏదన్నారు? ఏసీ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఏసీఈ ఇక్కడ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 6 months to 1 year సార్. రైట్, ఓకే. సాంఘి ఇండస్ట్రీస్ ఎస్ అని చెప్తానండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి మంచిగా లాస్ట్ 4 months నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. 105 నుంచి 130 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. సో నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో 110 ఈజ్ 200-day మూవింగ్ యావరేజ్. అదేవిధంగా స్వింగ్లో కూడా 105. సో 2 price points మీరు పెట్టుకోండి బిట్వీన్ 112 and 105 కింద. సో 6 months వ్యూ ఉంటే కూడా డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ ఏసీ ఇండస్ట్రీస్ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో దీనిలో స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే అటెంప్ట్ చేయమంటాం, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఎక్కువ లేదు, 6 months అంటున్నారు కాబట్టి. నా ఉద్దేశంలో కొద్దిగా స్టీప్గా కరెక్ట్ అయ్యి అరౌండ్ 160కి వస్తేనే ఎంటర్ అవ్వమని చెప్తాను. భోపాల్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో వసంత్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. మధ్య మీరు మధ్యాహ్నం పూట కూడా వస్తున్నారు, కొంచెం ఆనందంగా ఉందండి. 6 months నుంచి. అంతకుముందు బిఫోర్లో ఫస్ట్ లో వచ్చేవారు బాగా. ఇప్పుడు అప్పుడు అనుకునేవాడిని మీరు మధ్యాహ్నం పూట ఎందుకు తగ్గించేశారు అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర గారికి లక్ష్మీ మిషన్ వర్క్స్ నా దగ్గర 30 shares కొన్నానండి. అది ఇన్వెస్ట్మెంట్ గురించి 7,000 పడింది. లాంగ్ టర్మ్ మీద ఉంచుకుందాం అనుకుంటాను, అది ఉంచుకోవచ్చు లేదా? నెక్స్ట్ వచ్చేసి శంకరా బిల్డర్స్ అండి, ఏంటి అది కొనలేదండి. అది మన ఐపీఓ వచ్చింది రీసెంట్ గా, శంకరా బిల్డర్స్. అది ఏంటి తీసుకోవచ్చు, అసలు ఏంటి చేసే బిజినెస్ స్టైల్ ఏంటి చెప్పాలి సార్. సో లక్ష్మీ మిషన్ వర్క్స్ 7,000లో కొన్నారు, ప్రాఫిట్లోనే ఉన్నారు. 7,960 ఉంది ఇప్పుడు. డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తానండి. లక్ష్మీ మిషన్ మనకి చూస్తే కనుక 6,300 బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలాంటి చార్ట్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తాయో జనరలీ డబుల్ అవుట్ అని చూసాం. అంటే నా టార్గెట్ షుడ్ బి అరౌండ్ 12,000-12,500 ఇన్ ద నెక్స్ట్ 2 or 3 years. సో మీకు ఉన్న షేర్ డెఫినెట్లీ ఉంచుకోండి. శంకరా బిల్డ్కాన్ కూడా మంచిగా ట్రేడ్ అవుతున్న స్టాకే అండి, చాలా యాక్టివ్గా అండ్ హైలో కూడా ట్రేడ్ అవుతుంది, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. అది కూడా ఇన్ కేస్ అడిషనల్ ఫండ్ ఉంటే శంకరా మీరు కొనుక్కోవచ్చు. బట్ స్విచ్చింగ్ ఫండ్ లక్ష్మీ మెషిన్ టు శంకరా ఐ డోంట్ సజెస్ట్ అండి. రైట్. శాంతిప్రియ మెయిల్ పంపించారు, వేదాంత కొన్నారట 322 రూపాయల్లో. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అలాగే మరికొన్ని షేర్లు కొని యావరేజ్ చేసుకోవచ్చా? యా డెఫినెట్గా అండి. లాంగ్ టర్మ్ అంటున్నారు, డెఫినెట్గా అండి. ఇట్స్ లైక్ కంప్లీట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు అండి. ఆ మెటల్ సిరీస్లో కంప్లీట్ ప్యాక్ ఇప్పుడు వేదాంత ప్యాకేజ్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్గా 297లో ఉంది. కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కూడా డోంట్ ప్యానిక్ అండి. ఇట్స్ లైక్ స్టాక్ టు ఓన్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా 2 to 3 price points యాడ్ చేస్తూ ఉండండి. తర్వాత సుష్మిత అడుగుతున్నారు, 130 రూపీస్లో హబ్ టౌన్ కొన్నారు, 110 రూపాయల్లో సట్లెస్ టెక్స్టైల్స్. ఈ రెండు హోల్డ్ చేయొచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు. హబ్ టౌన్ కొనకూడదండి. ఈ స్టాక్ లాస్ట్ 4 monthsలో కొలాప్స్ అవడం చూసాం. అండ్ కీ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయినాయి. 78 కింద ఐ థింక్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది ఈ స్టాక్. అండ్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు బై డెఫినెట్గా, ఎందుకంటే ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇట్ కెన్ కమ్ అప్ టు 96, అంతకుమించి రాకపోవచ్చు. సో ఎనీ పుల్ బ్యాక్ హబ్ టౌన్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇవన్నీ కూడా బుల్ మార్కెట్ క్వీన్స్ అండి, ఆర్ కింగ్స్. సో ఆ టైంలోనే పెర్ఫామ్ చేస్తాయి. మళ్ళీ మార్కెట్ కొద్దిగా బులిష్ సెంటిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు